శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 4, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క సారం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ చీచి మురికి ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది. అందువలన శరీర సహితంగా మీరు నాది నాది అంటూ వచ్చిన దానినంతా మర్చిపోవాలి. దానిపై మనస్సును ఉంచుకోరాదు. ప్రశ్న: తండ్రి ఈ దుఃఖధామపై మీకు విరక్తిని ఎందుకు కలిగిస్తారు? తండ్రి మీకు ఈ దుఃఖధామంపై ఎందుకు విరక్తిని కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామం, సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన మురికి ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరము నుంచి వేరయ్యి ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. అందువలన ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు? ఎవరి నామరూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్ళరాదు. అపవిత్ర ఆలోచనలు వచ్చిన పదవి భ్రష్టమైపోతుంది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. అందుకొరకు ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన మనస్సును లగ్నం చేయరాదు. చీచీ శరీరాన్ని ప్రేమించరాదు. కలియుగంలోని బంధనాలను తెంచివేయాలి. సెకండ్ పాయింట్: విశాల బుద్ధి గలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడు ఏ పాపము చేయరాదు. కడుపు కొరకు అసత్యం చెప్పరాదు. ఉన్న పిడికెడు అటుకులను సఫలం చేసుకోవాలి. సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. స్వయంపై దయ చూపుకోవాలి. వరదానము: పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని లేదా విశ్వాన్ని నిర్విఘ్నంగా తయారు చేసే తపస్వి మూర్త భవ. వివరణ: ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు. ఈ తపస్సు యొక్క బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేసేస్తుంది. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా చేయడమే మీ సత్యమైన సేవ. ఈ సేవ అనేక రకాలైన విఘ్నాల నుండి మరియు సర్వ ఆత్మలను విముక్తులుగా చేస్తుంది. ఈ సేవ అనేక రకాలైనటువంటి విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది. ఇటువంటి సేవాధారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి అధికారాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులుగా అవుతారు. స్లోగన్: చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహమును ఉంచుకుంటే శ్రమ నుంచి విడుదలైపోతారు. అచ్చా. ఓం శాంతి.